హల్లెలూయా హల్లెలూయా. వచ్చినాము ధర్మశాస్త్రము ద్వారా కలిగాను. ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపా సత్యమును క్రీస్తు ప్రభువు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం గురించి మనకి ఎన్నో విషయాలు తెలుసు. ధర్మశాస్త్రంలో ఏముందంటే ఆజ్ఞలతో కూడినటువంటి చట్టము ఉన్నది, ఆజ్ఞలు కలిగినటువంటి పరిస్థితి ఉంది. బలులు, యాగాలు, రకరకాలైనటువంటి హోమాలు జరిగాలు మనకి ధర్మశాస్త్రంలో తెలుస్తాయి. అయితే క్రీస్తు ప్రభు వారు ఆయన మనకు కృపను సత్యాన్ని అనుగ్రహించడానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఆయన క్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఆ సత్య స్వరూపి అయినటువంటి ప్రభు అమ్మ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన తోటి మనం గృహాలకు వెళ్ళి మరి వారిని విజిట్ చేసి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి క్రిస్మస్ దినాల్లోకి చూపిస్తున్నాం. అనేక మంది లోకాన్ని పెట్టుకుని మమ్మల్ని ప్రారంభించుకుంటున్నా చేసుకోండి. అనంతరం పరిస్థితులు సాధారణం మీకు మనిషి కూడా ప్రతి ఇంటిలో నాయన మరి అడుగు పెట్టు ప్రతి స్థలంలో స్థలవరి గొడవలు నాయన మేమందరం ఏ ఇంటికి వెళ్ళి అడుగు పెట్టి మీ నామం పేరట శుభాలు పంపుతాము తండ్రి. ఆ ప్రతి ఇంట్లో ఇంకా నాయన హ్యాపీ క్రిస్మస్.